బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ వార్తల్లో ఉంది. చాలా తరచుగా వార్తల్లోకి వస్తుంది. అసలు బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ఏంటి అసలు అది? దా పేరు బ్రహ్మోస్, బ్రహ్మపుత్ర, భారత నది బ్రహ్మపుత్ర, తర్వాత మాస్కోవా నది, రష్యాలోని మాస్కోవా నది, రెండు కలిపి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ అయింది. ఇండియా రష్యా కొలాబరేషన్ అన్నమాట. అయితే ఈ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ మొదట్లో ఇండియా ఇతర దేశాలకు అమ్మే అవకాశం లేదు. ఎందుకంటే ఇండియా ఎంటీసీఆర్లో సభ్యురాలు కాదు. మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్లో ఇండియా సభ్యురాలు కాదనమాట. తర్వాత ఇండియా ఎంటీసీఆర్లో సభ్యత్వం వచ్చింది. అంటే ఇక్కడ 500 కేజీల వెయిట్, 300 కిలోమీటర్ల రేంజ్ అనమాట. దీన్ని దాటి ఇతర దేశాలకు అమ్మాలంటే ఎంటీసీఆర్లో సభ్యత్వం ఉండాలి. ఇండియాకి ఎంటీసీఆర్లో సభ్యత్వం వచ్చిన తర్వాత బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ఇండియా ఇతర దేశాలకి అమ్మటం మొదలెట్టింది. మొదటిగా మనం ఫిలిప్పీన్స్కి ఈ సంవత్సరం దాదాపు $375 మిలియన్ ఇది అమ్మామన్నమాట. ఫిలిప్పీన్ దేశానికి మనం డెలివరీ కూడా చేసాం ఈ ఏప్రిల్లో. తర్వాత వియత్నాంతో ఇప్పుడు మనకు టాక్ జరుగుతున్నాయి బ్రహ్మోస్ మిసైల్కి సంబంధించి. ఇండోనేషియా, యుఏఈ లాంటి దేశాలు కూడా భారతదేశం నుంచి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ కొనుక్కోవాలని చెప్పి ఆసక్తి చూపిస్తున్నాయి. వియత్నాం దేశం ఇప్పుడు దాదాపు $700 మిలియన్ వెచ్చించి మన దగ్గర బ్రహ్మోస్ కొనుక్కోవాలని చెప్పి చర్చలు జరుపుతోంది. అసలు బ్రహ్మోస్కి ఎందుకింత ఆసక్తి? బ్రహ్మోస్ అంటే ఎందుకు ఇది కావాలంటే ప్రెసిషన్, ఎగ్జాక్ట్గా టార్గెట్ని ప్రెసిషన్తో రీచ్ అవ్వగలదన్నమాట. తర్వాత రాడార్స్కి ఇది అందదు, అంటే లో రాడార్ రేంజ్ అనమాట. రాడార్స్ కూడా ఇది అందకుండా ఈ మిసైల్ టార్గెట్ చేరుద్ది అనమాట. ఇవన్నీ కూడా బ్రహ్మోస్లో ఉన్న స్పెషాలిటీస్. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ యొక్క మరో లక్షణం ఏంటంటే ఫైర్ అండ్ ఫర్గెట్ అనే కాన్సెప్ట్ ఇది ఆపరేట్ అవుద్ది. ఒక్కసారి దాన్ని లాంచ్ చేసిన తర్వాత దానికే అదే స్వయంగా గైడ్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. మనం దాన్ని గైడ్ చేయక్కర్లేదన్నమాట. అందుకే దీన్ని ఫైర్ అండ్ ఫర్గెట్ అంటారు. ఇక్కడ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ అనే కాన్సెప్ట్ అనేది 1998లో స్టార్ట్ అయింది. ఇండియా రష్యా జాయింట్ వెంచర్ అనమాట. ముఖ్యంగా బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఒక సంస్థలాగా స్థాపించి దీన్ని తయారు చేశారు. దీనిలో ఇండియా యొక్క షేర్ 50.5%, రష్యా యొక్క షేర్ 49.5%. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ తయారు చేసినప్పుడు దాని రేంజ్ 290 కిలోమీటర్స్ మాత్రమే. ఇది ఇండియా అండ్ రష్యా కొలాబరేషన్ కాబట్టి ఎంటీసీఆర్ రూల్స్ ప్రకారం 300 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ రేంజ్ ఉంటే గనక దానికి పర్మిషన్స్ స్క్రూటినీ చాలా ఉంటుంది. ఎంటీసీఆర్ ఒప్పుకోదనమాట. రష్యా అప్పటికే ఎంటీసీఆర్ మెంబర్, ఇండియా అప్పటికే ఎంటీసీఆర్ మెంబర్ కాదు. కాబట్టి దాని రేంజ్ 290 కిలోమీటర్స్కి ఆపాల్సి వచ్చింది. ఎప్పుడైతే ఇండియా మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజిమ్ ఎంటీసీఆర్లో జాయిన్ అయిందో 2016లో, ఆ తర్వాత ఇంకా ఎక్కువ ఉన్న అడ్వాన్స్డ్ వర్షన్స్ ఆఫ్ బ్రహ్మోస్ తయారు చేయడం మొదలెట్టింది అనమాట. ఇప్పుడు అమ్మేవి కూడా ఇండియా అమ్మాలన్నా, ఇండియా ఏదైనా ఇతర దేశానికి అమ్మాలన్నా సరే ఎంటీసీఆర్ రూల్స్ ప్రకారం అమ్మాల్సిందే. ఇతర దేశం కూడా ఎంటీసీఆర్ రూల్స్ని ఫాలో అయ్యి అంతకంటే ఎక్కువ రేంజ్ కొనుక్కోవచ్చు అనమాట ఇండియా దగ్గర నుంచి. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైల్ 3 మ్యాక్ స్పీడ్తో పయనించుద్ది అనమాట. అంటే 3 టైమ్స్ టు ద స్పీడ్ ఆఫ్ సౌండ్. సౌండ్ ధ్వని ఎంత ఫాస్ట్గా వెళ్తుందో దానికి 3 టైమ్స్ ఎక్కువ బ్రహ్మోస్ ఫాస్ట్గా వెళ్తుంది అనమాట. దాంతోపాటు దీనికి 2 స్టేజ్ ఇంజిన్ ఉంటుంది. ఒకటి సాలిడ్ స్టేజ్, రెండోది లిక్విడ్ ర్యామ్జెట్ స్టేజ్ అనమాట. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ను త్రివిధ దళాల్లోని ఏ దళం నుంచైనా లాంచ్ చేయొచ్చు. ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీ. నేవీ నౌకాదళానికి సంబంధించి అయితే షిప్ మీద నుంచి లాంచ్ చేయొచ్చు, సబ్మరైన్ మీద నుంచి కూడా లాంచ్ చేయొచ్చు. సబ్మరైన్ అనేది వాటర్ లోపల ఉంటుంది, దాని మీద నుంచి కూడా మనం బ్రహ్మోస్ మిసైల్ని లాంచ్ చేయొచ్చు. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ మీద ఇప్పుడు ఎందుకింత ఆసక్తి పెరిగింది? మొదటిగా ఇట్ ఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్. చాలా ట్రస్ట్ వర్తీ, సక్సెస్ఫుల్ అనమాట. దీని ట్రస్ట్ వర్తినెస్ వల్లే చాలామంది దీనిపైన ఆసక్తి పెరిగిందనమాట. రెండోది, ఇండో పసిఫిక్ రీజన్లో చైనా ప్రాబల్యం బాగా పెరిగిపోతుంది. ముఖ్యంగా మనం చూస్తే చైనా వర్సెస్ ఫిలిప్పైన్స్ కేసులో పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇచ్చిన అవార్డుని కూడా చైనా లెక్క చేయట్లేదు. ఈ టైంలో ప్రతి ఒక్క దేశం తన డిఫెన్స్ గురించి ఆలోచించుకుంటుంది, తన స్వీయ రక్షణ గురించి ఆలోచించుకుంటుంది. కాబట్టి బ్రహ్మోస్ కొనుక్కోవాలని చాలా దేశాలు క్యూ కడుతున్నాయి. ఈ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ సేల్స్ అనేవి మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్ అనే కార్యక్రమానికి కొత్త ఊతం ఇస్తున్నాయి. ఎందుకంటే మన డిఫెన్స్ ఎక్విప్మెంట్ కూడా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం మనం మొదలెట్టాం. మేక్ ఇన్ ఇండియా ఇన్ డిఫెన్స్ అనేది 2016లోనే ధీరేందర్ సింగ్ కమిటీ అని చెప్పి రికమెండ్ చేసింది. స్వయంగా మన డిఫెన్స్ సంబంధించి, రక్షణకు సంబంధించి ఎక్విప్మెంట్స్ మేజర్ పార్ట్ మనమే తయారు చేసుకోవాలి. ఆ తర్వాత స్లోగా ఎక్స్పోర్ట్స్ మీద కూడా ఫోకస్ చేయాలి. మనకు చాలా ఎక్కువగా అయ్యే ఖర్చు డిఫెన్స్లోంచి అవుతుంది కాబట్టి ఇండిజినస్గా చేసుకోవాలి. ఖర్చుతో పాటు ఎప్పుడైనా స్ట్రాటజిక్ అంశాల్లో ఇండిజినస్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో బ్రహ్మోస్ని ఇప్పుడు మనం ఇతర దేశాలకు అమ్ముతున్నాం అంటే అది మనకు గర్వకారణమే కదా.